హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ప్రియా గారు మనకి సంజన గారికి వారం మొత్తం కూడా వంట చేసే మనకి అప్పచెప్తారనమాట. ఆ పని అయితే అప్పచెప్తారనమాట. ఇంకా సంజన గారు అయితే అందరితోనైతే మీటింగ్ ఏదో పెట్టుకుంటారనమాట. మీకు ఏ కూర అంటే ఇష్టం, బెండకాయ కూర అంటే ఇష్టం. బెండకాయ గురించి టాపిక్ అనమాట. అక్కడ బెండకాయ గురించి టాపిక్ ఏంటంటే ఆశా షైని, మనకి తనూజ, హరీష్, డిమాండ్ పవన్ మనకి వెజిటేబుల్స్ గురించి అయితే కొద్దిగా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సారీ బెండకాయ గురించి అయితే కొద్దిగా డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. డిమాండ్ పవన్ అయితే అంటాడనమాట, మా అమ్మగారు ఎప్పుడైనా సరే బెండకాయ కర్రీ చేస్తే పైన ఎండబెట్టి అప్పుడైతే బెండకాయ కర్రీ చేస్తారని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇలాగ డిస్కషన్ అయితే జరుగుతుంటుంది. అందరూ కూడా మాట మంతి అయితే కలుపుతుంటారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి దమ్ము శ్రీజ గారు చూసుకుంటే ఇమాన్యువల్ ఉన్నారు కదా, ఇమాన్యువల్ గారితో అయితే మాట్లాడుతారనమాట. మనందరం కూడా హౌస్ని అయితే బాగా ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి అయితే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే క్లారిటీగా నేను చెప్తాను చూడండి. మనకి ఇమాన్యువల్ గారు అంటారనమాట, నేను టీవీలోనైతే అగ్ని పరీక్ష షో చూస్తున్నప్పుడు మీరు చాలా మంచి ఫస్ట్లోనైతే నాకేం నచ్చలేదు, కాకపోతే అంటే పోను మీరు బాగా నచ్చారు, ఎందుకంటే మనీ టాస్క్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చెప్తున్నారు. టఫ్ కాంపిటీషన్, ఇక్కడ నువ్వు అందరిలో టఫ్ కాంపిటీషన్, మనందరం కూడా కామెడీ చేద్దాం. నేను మిమ్మల్ని ఏమన్నా సరే మీరు లైట్గా తీసుకోండి, మీరు కూడా నన్ను ఏమన్నట్టు నేను చాలా లైట్గా తీసుకుంటాను, అలాంటివన్నీ కామెడీ, ఎందుకంటే నేను జబర్దస్త్ కామెడీని అయితే వర్క్ చేస్తుంటాను కదా అని అయితే అంటారనమాట. అప్పుడు శ్రీజ గారు ఏమంటారంటే, ఎస్ కరెక్టే, నేను కూడా మీరు ఏం పంచులేసినా సరే నేను తీసుకుంటా, నేను కూడా మీరు ఏ పంచులేసి తీసుకోండి, ఇద్దరం కలిపి కూడా హౌస్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని అయితే అంటారనమాట. ఇంతలో రీతు చౌదరి గారు ప్రియ గారు ఒక జట్టు అయితే అవుతారనమాట. ఓకేనా, అట్టయి ఇమాన్యువల్ రా నా దగ్గర అంటే ఇది కరెక్ట్ కాదు అని అయితే వెళ్ళిపోతారనమాట. అక్కడ సీన్ అయితే కట్ చేశారు వాళ్ళు, బిగ్ బాస్లో అయితే సీన్ అయితే కట్ చేశారనమాట. దమ్ము శ్రీజ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందరి దగ్గరికి వెళ్తుంది, మాట మంతి కలుపుతుంది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తుంది, మాట మంతి కలుపుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఇమాన్యువల్ గారి దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ ఏంటంటే మనకి భరణి గారి దగ్గరికి వెళ్తుంది. అందరితోని కలివిడిగా అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయి. నెక్స్ట్ మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు దీంట్లో ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా చిన్న మాట అడుగుతుంటే అతను ఏంటంటే ఇచ్చి పడిచేస్తున్నాడు, కొద్దిగా సీరియస్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే నాకైతే అనిపించిందండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటారనమాట భరణి గారితో, ఏమంటారంటే, ఇంతసేపు ఉన్నారు కదా మీరు హౌస్లోని, భరణి గారు మీకు ఎవరన్నా ఫేక్గా అనిపించారా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అంటారనమాట. ఇప్పుడే కదండి వచ్చాను, భరణి గారు ఇప్పుడే కదండి వచ్చాను, నాకేం తెలియట్లేదు, ఇంకా చూడాలి అని అయితే అంటారనమాట. నాకు కూడా కొద్దిగా కనిపెట్టాలి అన్న సెన్స్లోనే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే మాట్లాడతారనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మనకి ఇమాన్యువల్ దూరిన తర్వాత ఏమవుద్దంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుకున్నారంటే, అదే ఇంతసేపు అయింది కదా మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటారు, ఇంతసేపు అయింది కదా మనందరం వచ్చేసి, మీరెవరన్నా సరే ఫేక్ అలాంటిది ఏమన్నా కనిపెట్టారా అంటే, సార్ అదంతా అప్పుడు ఇతనైతే అంటారనమాట, మనకి ఇమాన్యువల్ గారు ఏమంటారంటే, అదంతా కనిపెట్టినందుకు మీరు ఉన్నారు కదా సార్ అని అయితే అంటాడనమాట. ఉన్నాను, ఎందుకు ఉండను, అన్ని కనిపెడదామని ఇప్పటికొచ్చాను అయితే అంటాడనమాట. వీడి అమ్మ ప్రతిదానికి సీరియస్ రావు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకో డిస్కషన్ అయితే అవుద్దండి. డిస్కషన్ ఏంటంటే, మనకి ఇమాన్యువల్ గారు ఉంటారు కదా, ఇమాన్యువల్ గారికి ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చారు. మనకి డైనింగ్ టేబుల్ క్లీనింగ్ కాదంట, ఫ్లోర్ క్లీనింగ్ అంటే మొత్తం ఫ్లోర్ మీద ఏముందో చెత్త అదంతా ఓడవాలి, మనకి డైనింగ్ టేబుల్ చెత్త ఏదో కాదని చెప్పేసి డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. మనకి రీతు చౌదరి గారికి, అలాగే మనకి ఎవరంటే డిస్కషన్ రీతు చౌదరి గారికి, సంజనా గల్రాని గారికి, తర్వాత మనకి తనుజ పుట్టిస్వామి, ఈ ముగ్గురు లేడీస్ ఏంటంటే అడుగుతుంటారు అనమాట. బర్నీ గారికి అడుగుతుంటారు, లేదు హౌస్ అంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి అయితే ముగ్గురు లేడీస్ అంటుంటారు అనమాట. సంజనా గల్రాని, మనకి తనుజ పుట్టిస్వామి, అలాగే మనకి ప్రియ గారు, తనుజ గారు అయితే అంటుంటారు అనమాట. మనకి దీంట్లో ఇమాన్యువల్ ఏంటంటే, ఫ్లోరింగ్ అంతా కూడా తొడవమని, హౌస్ని అంతా కూడా క్లీన్ చేయమని, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయమని అయితే కాదు అని అయితే అంటారనమాట. ఈ గొడవ తేలిలా లేదని చెప్పేసి మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్దామని చెప్పేసి పెద్ద మనిషి దగ్గరికి అయితే వెళ్తారనమాట. పెద్ద మనిషి ఎవరు తెలుసా, మాస్క్ మ్యాన్ హరీష్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. నాకు ఏం టాస్క్ ఇచ్చారు సార్ అంటే, మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటాడంటే, మీకు ఫ్లోర్ క్లీన్ చేసే టాస్క్ మాత్రం ఇచ్చారు అయితే అంటారు. సరిపోయిందా లేదా, అందరూ నా మీద పడిపోయారు, ఓకేనా ఇప్పుడు ఓకేనా అయితే అంటారు మనకి ఇమాన్యువల్ గారు. అప్పుడైతే అందరూ అయితే వెళ్ళిపోతారు. మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని చూస్తుంటే నాకు ఎందుకో అంటే, ఏదన్నా సరే కొద్దిగా స్మూత్గా చెప్తే బాగుంటుంది, అతను చాలా హార్డ్గా చెప్తున్నాడు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుందండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే
2 అవర్స్ చూసాను కదా, దాని తరకు లైవ్ అప్డేట్ అనమాట. నెక్స్ట్‌లో మీకు ఇంకొక 3 అవర్స్ చూసాను, అది కూడా మీకు లైవ్ అప్డేట్ చేసేస్తాను. ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా అయితే చూడండి. మీరు కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటున్నానండి. చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. గైస్, టేక్ కేర్. బై బై.